యాక్చువల్గా ఒక ట్రయాంగిల్, మీరు త్రివిక్రమ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, రైట్ సార్. ఈ ట్రయాంగిల్ జాయిన్ అయిన తర్వాత ఈ ప్రాజెక్ట్ రైట్ సార్. అంటే ఫస్ట్ అయితే ఇనిషియల్గా ఎలా ఉండిందంటే, అంటే నేను కళ్యాణ్ గారి ఫ్యాన్ అయినా కూడా కళ్యాణ్ గారి సినిమా చేద్దాము అనే ఎప్పుడు అది లేకుండే అనమాట. ఎందుకంటే మనం నాకు ఆల్రెడీ లేట్ అయిపోయింది సావు తర్వాత, ఐ వాంటెడ్ టు మేక్ మూవీ. సో నేను అందుకని వెళ్ళిపోయాను, బాంబేకి వెళ్ళిపోయాను. అక్కడే ఉండేవాడిని. అక్కడే ఒక మంచి టాప్ హీరోతో సినిమా కూడా సెట్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ 3-4 మంత్స్ స్టార్ట్ అవ్వాలన్నప్పుడు ఐ గాట్ ఏ కాల్ అనమాట. ఫస్ట్ దానయ్య గారు చేశారు, తర్వాత శ్రీకరణ్ గారు చేశారు, ఇలా సినిమా అనుకుంటున్నాము అని. సో అప్పుడు అంటే కళ్యాణ్ గారి సినిమా అంటే అసలు వద్దనుకోలేము. అట్ ద సేమ్ టైం మనకు తెలియదు మనం కరెక్ట్ తీస్తామా లేదా. అంటే బయట నుంచి కళ్యాణ్ గారి సినిమా ఎంజాయ్ చేయడం వేరు, మనం వెళ్ళి దిగి దాన్ని ఎంజాయ్ చేయించేలా చేయడం వేరు. వెరీ కాంప్లికేట్ ఉంది అనమాట. సో ఆ టాస్క్ చాలా, ఎందుకు ఇప్పుడు మనకు అంత టాస్క్ అవసరమా, సావు తర్వాత ఆల్రెడీ కొంచెం అలా ఉన్నాము అని అలా ఉన్నింది. బట్ ఓకే ట్రై చేద్దామని వెళ్ళాను అనమాట. కానీ అప్పుడు ఇది ఓకే అనే టైంలో అక్కడ ఆల్రెడీ కమిట్ అయిపోయినా సినిమా హిందీలో. ఇప్పుడు అది వదిలేసి రావాలి అంటే ఇంకా ఇటు అటు ఏదో ఒక చోట పడవల మీద కాలు పెట్టాలి. సరే ఓకేలే మనం కళ్యాణ్ గారి కన్నా ఏముంది అని చెప్పేసి నేను దుంకేసాను. దుంకిన తర్వాత ఇంకా ఫుల్గా వెళ్ళిపోవడమే సార్. సో అక్కడ త్రివిక్రమ్ గారు ఏంటంటే, త్రివిక్రమ్ గారు ఫెల్ట్ దట్ ఇప్పుడు ఈ జనరేషన్కి సుజీత్ లాంటి డైరెక్టర్ కళ్యాణ్ గారికి ఉండే స్వాగ్కి కరెక్ట్గా పడితే ఎందుకో ఒక మంచి సినిమా ఫస్ట్ నమ్మారు ఆయన, యాక్చువల్లీ బాగా నమ్మారు. సో అప్పుడు కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఓకే కళ్యాణ్ గారు కూడా ఓకే, హీ బిలీవ్డ్ ఫస్ట్ అయితే ఓకే తీస్తాడని పక్కన పెట్టి త్రివిక్రమ్ గారు నమ్మారు కదా ఫస్ట్. ఓకే ట్రై చేద్దామని అనిపించింది. ఇంకా అక్కడ కాంబో సెట్ అయిపోయి ఇంకా